గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మ్యారేజ్ శారీ అండి. చూడండి ఎంత బాగుందో. బాగా గోల్డ్ టిష్యూ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి బచ్చలపండు రంగు వచ్చింది. లైట్ పర్పుల్ కలరు అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చింది. బాగా గ్రాండ్ లుక్ కావాలన్నారు. కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. నేను ఈ క్లాత్ సజెస్ట్ చేశాను, నన్ను తీసుకురమ్మన్నారు, నేను తీసుకొచ్చాను. డిజైన్స్ పెట్టాను, కొన్ని డిజైన్స్ దాంట్లో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎంత బాగుంది చూడండి. అవుట్లైన్ కానీ ఫినిషింగ్ కానీ చూడండి. నేను చాలా దగ్గరికి చాలా డీటెయిలింగ్గా చూపిస్తున్నాను. మీకు వంక పెట్టడానికి ఎక్కడా ఉండదు. చూడండి ఎంత ఈ కార్నర్స్ కానీ ఈ అవుట్లైన్ కానీ ఎంత నీట్గా వచ్చిందో. ఈ పైన కూడా హ్యాంగిల్స్ లాగా వచ్చినాయి. ఇదంతా క్రీపర్స్ వచ్చినాయి, ఫ్లవర్స్. నేను లైట్ పర్పులు అండ్ గోల్డ్ అండ్ సిల్వరు కాంబినేషన్తో ఇచ్చానమాట. చాలా గ్రాండ్ లుక్ ఉంది. అసలు ఫోన్లో కంటే విడిగా అయితే అసలు ఏ మాత్రం మగ్గం వర్క్కి తీసిపోకుండా ఉంది. చాలా బాగుంది చూడండి. లైన్స్ కూడా, లైన్స్ బుట్టి ఇదంతా ఎంత క్లారిటీగా కనబడుతుందో చూడండి. నెక్ కూడా చాలా బాగుంది. నెక్ షేప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా ఈ వీడియోలోనే పెడతాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూసారా, లోపల పర్పులు, మళ్ళీ అవుట్లైను సిల్వర్ రానిచ్చాను, మళ్ళీ గోల్డ్ రానిచ్చాను, గోల్డ్కి అవుట్లైన్ మళ్ళీ సిల్వర్ రానిచ్చాను. చూడండి ఎంత క్లారిటీగా ఉందో. కట్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఈ కట్ వర్క్ షేప్తో వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకుంటారనమాట. ఇలా లైన్స్, ఇదంతా లైన్స్ చాలా బాగుంది. శారీలో కూడా కొంచెం డ్రాప్ షేపు, రౌండ్స్, బర్డ్స్, క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి వీళ్ళు సేమ్ అట్లానే సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంది. ఇప్పుడు నెక్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ కూడా అయిపోయింది చూడండి. చాలా బాగుంది కదా. ఈ మోడలే నెక్ ఇలాగొస్తుంది. ఇంకో మోడల్ డిఫరెంట్గా ఉంటుంది అది కూడా, బట్ వాళ్ళు అది వద్దన్నారు. రౌండ్ నెక్ అయితే ఎప్పటికీ ట్రెండే కదండి, రౌండ్ వేయండి అన్నారు. ఇప్పుడు చూడండి డీటెయిల్గా చూపిస్తాను. ఈ బోర్డ్ వచ్చేసి నేను సిల్వర్ రానిచ్చాను. అంటే వీళ్ళ శారీలు ఇందా చూపించాను కదా, అంతా బర్డ్స్ సిల్వర్ రానిచ్చాను. ఇంక మొత్తం పూలు రానిచ్చాను. ఇవంతా గోల్డ్ రానిచ్చాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను ఇంకొక మెయిన్ విషయం చెప్తాను, అంతకుముందు వీడియోలో చెప్పాను. అంటే అన్ని వీడియోలు అందరూ చూడరు కదా, అందుకని చెప్తున్నాను. నా దగ్గర ఏమన్నా డిజైన్స్ చూసారనుకోండి, 100కి 100% నా దగ్గర చేయించుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. నాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మొన్న ఒక కస్టమర్ చెప్పారు, కొంచెం క్లోజ్ కస్టమర్, పుష్ప నీ దగ్గర నెట్ డిజైన్ చూశాను, కొంచెం అబ్బా అటు ఏమొస్తాలే అని చెప్పేసి మా ఇంటి దగ్గర చేయించుకున్నాను. అది కాక పాపం తను కొంచెం క్లోజ్గా ఉంటారు, 50కి తక్కువ చేస్తా అన్నారు, అందుకని అక్కడ చేయించుకున్నాను. బట్ నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు. తర్వాత డీప్గా నీ యూట్యూబ్ ఛానల్లో చూస్తే నువ్వు వేసిన హ్యాండ్ ఒకటి, మేము వేయించుకున్న హ్యాండ్ ఒకటి, బాగా డీప్ అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది అని చెప్పేసి నాకు ఆ బ్లౌజ్కి సంబంధించిన పిక్కు అను వీడియో పెట్టారు ఫ్రెండ్స్. అదేంటంటే మాకు 2 మోడల్స్ ఇచ్చారు, ఆ నెట్ది కూడా. నేను వేసేది కొంచెం పెద్ద పూలు, ఎక్కువ పూలు వచ్చేది వేస్తాను అందరికీ, ఓకేనా. 50 తక్కువ అని చెప్పేసి అక్కడ వేయించుకున్నారు. వేసే ఆమె అంటే ఎవరిని మనం పాయింట్అవుట్ చేయకూడదు రండి, ఉన్న విషయం మీకు చెప్తున్నాను, మీకు అర్థమైద్దని. వేసే ఆమె ఏం చేసింది, రెండో హ్యాండ్ కొంచెం టైమింగ్ తక్కువ మాకు, అది కొంచెం చిన్న సైజు పూలు వస్తాయి, కొంచెం తక్కువ పూలు వస్తాయి, అది వేసేసింది. 50 తక్కువ అని బార్గెన్ చేశారనుకోండి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి అని పాపం ఆమె సెకండ్ హ్యాండ్ వేసింది. ఈ వేయించుకున్న కస్టమర్ చాలా హర్ట్ అయిపోయింది. అసలు నేను హర్ట్ కాదులేండి, ఫీల్ అయిపోయింది. నేను చాలా మోజుపడి వేయించుకున్నాను పుష్ప, పోతే పోనీ ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా నీ దగ్గరే వేయించుకుంటే హ్యాండ్ అంతా నిండుగా వచ్చేది. కొంచెం చిన్న సైజు ఫ్లవర్స్, కొంచెం ఫ్లవర్స్ కూడా కౌంటింగ్ కూడా తగ్గింది. ఎందుకని అంటావు అని అంటే అప్పుడు నేను చెప్పాను, 2 మోడల్స్ ఇచ్చారు. ఈ సెకండ్ మోడల్ కొంచెం టైమింగ్ తక్కువ, టైము సేవ్ అయ్యిద్ది, మెటీరియల్ సేవ్ అయ్యిద్ది, 50 రూపాయలకి తగ్గట్టుగానే వేసిందామా అని చెప్పాను. అమ్మో ఈ తాప అట్లా చూస్తే నీ దగ్గర నీ దగ్గరే వేయించుకోవాలి అని అన్నారు. నేను అందుకని
మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఒక 50-100 తక్కువ అని చెప్పి వేశారనుకోండి, ఈ జరీ బదులు మీకు సిల్క్ దారం వేస్తారు. ప్లస్ మందొచ్చినప్పటికి పెద్ద మిషను, అసలు వీళ్ళ నెక్కు ఇక్కడ వరకే, ఓకేనా. నేను కొంచెం ఎక్కువే గీసుకొని ఇక్కడ వరకు పెట్టుకుంటా. అక్కడ లేకపోతే షోల్డర్స్ ఎంత కావాలంత కట్ చేసుకోవచ్చు. మనకి పాట్ నెక్ అయితే ప్రాబ్లం, కానీ యూ నెక్కే కాబట్టి షోల్డర్స్ కట్ చేసుకోవచ్చు. నేను చూడండి ఎంత ఫుల్గా వేసానో. ఇక్కడ కూడా ఇది చూడండి వీళ్ళది ఇక్కడ వరకే, ఓకేనా, ఇక్కడ వరకే. నేను చూడండి ఎంత ఎక్కువ వేసానో. ఇది కూడా మీకు చాక్ పీస్ గీత కూడా కనబడుతుందో లేదో, కనిపించట్లేదు, విడిగా అయితే కనబడుతుంది. ఇక్కడ వరకు అయితే నేను ఎగస్ట్రా ఇదంతా వేశాను. మీకు ఇక్కడ డాగ్స్ వీపుకి వచ్చినా కూడా ఇవి తగ్గవు, చక్కగా ఫుల్గా వస్తాయి, కుట్ల దాకా వచ్చేస్తుంది. అది నేను చెప్పేది మెయిన్. నా దగ్గర చూస్తే డిజైను ఒక 50-100కి నేనేమి కొండ మీద కూర్చోనులేండి, కొంచెం చూసే చేస్తాను అందరికీ. అదేదో నా దగ్గర వేయించుకున్నాను అనుకోండి, మీరు అనుకున్నంత ఫినిషింగు, అనుకున్న డిజైను అనుకున్నట్లుగా వస్తుంది. అది ఇంక నేను చెప్పేది, నేను ఇంకా ఎక్కువ చెప్పలేను. దసరా ఆఫర్స్ కూడా పెడుతున్నానండి. శారీస్ ఏమైనా ఉంటే, లోపల ఏమైనా ఉంటే తీయండి, బయటికి తీసి చక్కగా చేయించుకోండి. ముందు ఎవరికి వాళ్ళు బిజీ అయిపోతారు, మెయిన్ టైలర్స్ బిజీ అయిపోతారు, మళ్ళీ మీకు ఇన్ టైంలో ఇవ్వలేరు. కాబట్టి అంటే నేనంటే నైట్ అవుట్ అయినా మెల్కొని ఇచ్చేస్తే ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం నా దగ్గర కూడా ముందు ఇచ్చేటట్టు చూసుకోండి, లైన్లో పెట్టుకుంటాను ఎవరి వాళ్ళవి. ఇదిగోండి నెక్ కూడా కట్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ రౌండ్ వచ్చి ఇక్కడ కట్ వర్క్ వచ్చింది, డిఫరెంట్గా ఉంది ఈ నెక్ కూడా. ఓకే అండి, ఫ్రంట్ కూడా ఇది, బ్యాక్ అంతా చక్కగా బుట్టీస్ ఇచ్చేసి ఇటు డిజైన్ ఇచ్చాడు, బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో శారీ, ఇంకో డిజైన్ చూద్దాము. శారీ వచ్చినప్పటికి బ్రౌన్ కలరు అండ్ కాపర్ కలర్ ఫ్లవర్ మోడల్ వచ్చింది. బార్డర్ కూడా గ్రీన్ కలర్ వచ్చి కాపర్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది కూడా ఇంకా గ్రీన్ కలరు బ్లౌజు. శారీలో వచ్చిన బ్లౌజేను స్ట్రాంగ్గా ఉంది, అందుకని బాగానే ఉంటుంది, దీని మీద వేద్దామని చెప్పాను. కస్టమర్స్ ఓకే అన్నారు. ఫ్లవర్ డిజైన్స్ పెట్టమంటే పెట్టాను, వాటిలో ఇది సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చే డిజైన్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది మనం 2 కలర్స్ అయినా వేసుకోవచ్చు. అంటే ఇదొక కలర్ పువ్వు, ఇదొక కలర్ పువ్వు, మళ్ళీ ఇది ఈ కలర్ పువ్వు ఇక్కడ వస్తుంది, ఈ కలర్ పువ్వు ఇక్కడ వస్తుంది, అట్లాగా 2 కలర్స్ ఆప్షన్స్తో కూడా వేసుకోవచ్చు. బట్ వీళ్ళ దాంట్లో ఇది బ్రౌన్ కలరే కాబట్టి శారీ అంతా నేను బ్రౌన్ పూలు వేసి అవుట్లైన్ అంతా కాపర్ ఇచ్చాను. లేదు మన శారీలో ఇంకా కలర్స్ ఉన్నాయి అనుకుంటే ఈ పూలే 2 కలర్స్తో వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ కింద బోర్డరు క్రీపరు, మళ్ళీ పూలు, మళ్ళీ పైన బోర్డర్ వస్తుంది. వీళ్ళ హ్యాండ్ 9 సెంటీమీటర్లు, అందుకని ఇదొక 4 సెంటీమీటర్లు, ఇదొక 6 సెంటీమీటర్లు, మొత్తం కలిపి అంటే 10 వచ్చింది. కాకపోతే కొంచెం కటింగ్లు పోయినా చేసినా కొంచెం ఉంటుందిలే, కొంచెం వాళ్ళు 9 మీద కొంచెం ఎక్కువ పెట్టినా పర్వాలేదు అన్నారు. అందుకని నేను 10 ఇంచెస్ పెట్టాను అన్నమాట. ఇది 4, ఇది 6. బాగుంది కదా ఫ్రెండ్స్ డిజైను, చూడండి ఎంత క్లారిటీగా ఉందో. ఈ లోపల పుప్పొడి దగ్గర కూడా లోపల ఇలాగా రెక్కల్లాగా లోపల కాపర్తో వచ్చింది చూడండి, 3 వచ్చింది చిన్న పుప్పొడిలాగా. మళ్ళీ బ్రౌన్ వచ్చింది, మళ్ళీ అవుట్లైన్ కాపర్ వచ్చింది. ఎంత క్లారిటీగా ఉందో చూడండి. ఫ్లవర్ కూడా బాగుంది కదా. ఈ డిజైన్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తుంది, ఎవరికైనా కావాలంటే చేయించుకోండి. ఇప్పుడు మనం నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ కూడా అయిపోయింది చూడండి, చాలా నీట్గా ఉంది కదా. ఈ బార్డర్ ఏమో మధ్యలో చిన్న ముడిముడిగా శారీ కలర్ ఇచ్చాను, అటు ఇటు కాపర్ ఇచ్చాను అన్నమాట. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్, ఎంత నైస్గా ఉందో చూడండి ఫ్రంట్. బ్యాక్ కూడా ఒక లైన్ అంతా శారీ బుటీస్, ఒక లైన్ అంతా కాపర్, మళ్ళీ ఒక లైన్ అంతా శారీ బుటీస్, అట్లా ఇచ్చాను. చూడండి ఎంత బాగా సెట్ అయిందో కదా. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది ఫ్రెండ్స్. ఏమన్నా ప్లాన్ చేసుకుంటే చేసుకోండి. అండ్ దసరా ఆఫర్స్ కూడా పెడుతున్నాను. ఏమన్నా శారీస్ ఉంటే బయటికి తీయండి, తీసి కుట్టించుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ముందు కొంచెం టైలర్స్ కూడా కొంచెం బిజీ అయిపోతారు. నేనంటే 1 డేలో అయినా ఇవ్వగలను, మీకు టైలర్స్ మళ్ళీ ఇవ్వటం కష్టం కాబట్టి కొంచెం ముందుగానే పెట్టుకునేటట్టు చూసుకోండి. నా దగ్గరైనా కొంచెం ఒక 1 వీక్ ముందే ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి, లైన్లో పెట్టుకుంటాను మీ. ఓకేనా ఫ్రెండ్స్.